సీనియర్ నేత చెన్నమనేని రాజేశ్వరరావు అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం నుంచి ఫిల్మ్నగర్ మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర నిర్వహించారు. అంతిమయాత్రలో కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. అనంతరం మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో చెన్నమనేని భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో ఆయన సోదరుడు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, తెలంగాణ మంత్రులు నాయని నరసింహారెడ్డి, కేటీఆర్, కాంగ్రెస్, టీడీపీ ముఖ్య నేతలు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. స్వర్గీయ చెన్నమనేని రాజేశ్వరరావు గారి మృతి మా అందరికీ చాలా దిగ్భ్రాంతి కలిగించడమే కాదు, ప్రజా సమస్యల స్ఫూర్తికి, పోరాటాలకు స్ఫూర్తి ప్రదాత అయినటువంటి ఆయన లేని లోటు ప్రజలకు చాలా ఉంటుంది. అంతేకాదు అనేక మంది నాయకులకు కూడా స్ఫూర్తి కలిగించినటువంటి వ్యక్తి. చెన్నమనేని రాజేశ్వరరావు గారు అంటే రాజకీయాలలో ఒక ముద్ర వేసుకున్నారు. రాజకీయాలంటే రాజేశ్వరరావు గారు తిరిగి ఉండాలి, నాయకుడు అంటే రాజేశ్వరరావు గారు తిరిగి ఉండాలి. ఆనెస్ట్గా తప్పుడు పనులను ప్రోత్సహించకపోయేది, తప్పు చేసినోని మందలించే రకం పెద్ద మనిషి. మేము అందరం కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని పనిచేస్తాం.